ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మనుషుల గురించి జాగ్రత్త పడుడి. మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెకు వెళ్ళినా మంచివాడెవడో విచారించి ఆ గ్రామం వదిలేదాకా అతని ఇంట్లోనే ఉండండి. మీరు ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో శాంతి కలుగుగాక అనండి. ఆ ఇంటి వారు యోగ్యులైతే మీరు చెప్పిన ఆ శాంతి ఆ ఇంటి వారికి కలుగుతుంది. లేకపోయినట్లయితే ఆ శాంతి మీకే తిరిగి వస్తుంది. ఒకవేళ మీకు ఎవరు స్వాగతం చెప్పకపోయినట్లయితే ఆ ఇంటిని కానీ లేక ఆ గ్రామాన్ని కానీ వదిలి వెళ్ళే ముందు మీ కాలి దుమ్ము దులిపివేయండి. ఇది సత్యం. తీర్పు చెప్పే రోజు సొదొమ మరియు గొమొర్రా పట్టణాల కన్నా మీరు వదిలిన గ్రామం భరించలేని స్థితిలో ఉంటుంది. కష్టాల గురించి యేసు హెచ్చరించడం. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. అందువల్ల పాముల్లాగా తెలివిగా, పావురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి. కానీ వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలు కొడతారు. వాళ్ళు నా కారణంగా మిమ్మల్ని పాలకుల ముందుకు, రాజుల ముందుకు తీసుకువెళ్తారు. మీరు వాళ్ళ ముందు, యూదుల కాని ప్రజల ముందు నా గురించి చెప్పాలి. వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు ఆ సమయంలో మీకు తెలియజేస్తాడు. ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడతాడు. సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళని చంపుతారు. ప్రజలందరూ నా పేరు కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ చివరిదాకా సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే తప్పించుకొని ఇంకొక పట్టణానికి వెళ్ళండి. ఇది నిజం. మీరు ఇశ్రాయేల్ దేశంలో పట్టణాలన్నీ తిరగక ముందే మనుష్య కుమారుడు వస్తాడు. విద్యార్థి గురువు కన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమాని కన్నా గొప్పవాడి కాడు. విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బెయల్జెబూలు అని అన్నవాళ్ళు ఆ ఇంటి వాళ్ళను ఇంకెంత అంటారో కదా. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.